హాయ్ ఫ్రెండ్స్, మనం బీరకాయ పొట్టు పొడి ఎలా చేద్దామో చూద్దాం. ఈ ఐటమ్స్తో బీరకాయ పొట్టు పొడి ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. బీరకాయ పొట్టు పొడి చూడండి ఎంత బాగుంది. మనం ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. మనం కరివేపాకు పొడి, పల్లీల పొడి, నువ్వుల పొడి, కారం పొడి అలా చేసుకుంటాం. కానీ ఇలా బీరకాయ పొట్టుతో కూడా మనం పొడి చేసుకోవచ్చు. ఎంతో హెల్తీ ఫ్రెండ్స్. ఇలా ప్యాన్ వేడయ్యాక మనం దీనిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మనం దీనిలో బీరకాయ పొట్టుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ బీరకాయ పొట్టు మనకి ఎంతో హెల్తీ ఫ్రెండ్స్. బీరకాయ పొట్టుని అందరూ పడేస్తారు, కానీ ఇలా పొడి చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అదే ఆయిల్లో పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. ఈ పల్లీలను మనం ఇలా దోరగా వేయించుకోవాలి. లైట్గా పల్లీలు వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పల్లీలు, శనగపప్పు, వెల్లుల్లి ఇలా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం మినపప్పుని వేసుకొని దోరగా వేయించుకోవాలి. మినపప్పు వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది పొడి. బీరకాయ పొట్టు పొడి, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసుకొని మనం అన్నీ దోరగా వేయించుకోవాలి. ఇవన్నీ దోరగా వేయించుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. ఇందులో కారం వేసుకోవాలి. ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. కొంచెం చింతపండు వేసుకోవాలి. చింతపండు వేసుకుంటే ఈ పొట్టు పొడి చాలా బాగుంటుంది. చివరిలో మనం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇది చల్లారాక మనం మిక్సీలో వేసుకుందాం. బీరకాయని ఈ రెండింటిని మిక్సీలో వేసుకోవాలి. ఇలా మిక్సీలో ఒకసారి రుబ్బాలి. ఇప్పుడు మనం దానిలో బీరకాయని వేయించుకున్నాం కదా ఫ్రెండ్స్, బీరకాయ పొట్టుని దాన్ని కూడా వేసుకొని ఒకసారి రుబ్బుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పొట్టు పొడి రెడీ ఫ్రెండ్స్. దీన్ని వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్.